ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రజా దర్బార్లో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అర్జీల కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని హెచ్చరించారు. వేసవి తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, విద్యుత్, రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మున్సిపల్ పార్కుల నిర్వహణ, హాస్టల్ వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సమస్యలు తీరకపోతే నేరుగా తనకే కాల్ చేయవచ్చని దర్శి ప్రజలకు భరోసానిచ్చారు కూడా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించి ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏంటంటే ప్రజల నుండి అర్జీలు తీసుకున్నాము. స్పాట్ లో అయ్యేవి ఇక్కడే సాల్వ్ చేస్తాం. మిగిలినవన్నీ ఒక నోట్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్రజా దర్బార్ టైం కన్నా ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతాం. ఒకవేళ అవ్వకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎందుకు అవ్వట్లేదు అనేది, దానికి ఆల్టర్నేటివ్ ఉంది అని. ఈ సందర్భంగా నేను అధికారులందరికీ ఒకటే చెప్తున్నాను, ఎంఆర్ఓ గారు మీ పరిధిలో రెవెన్యూ ఇష్యూస్ కానీ, పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ ఇమీడియట్ గా ఏదైతే ఉన్నాయో అన్ని క్లియర్ చేయండి. ప్రజల మధ్య ఎక్కువ తిప్పించొద్దు. తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఏంటంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ మీద నమ్మకం కలుగుతుంది. ఇక్కడ మనకు వర్క్ అవుతుంది ఈ ప్రభుత్వం అనేది. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పైప్ లైన్ కనెక్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని పైప్ లైన్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు, కొన్ని స్టార్ట్ చేసి ఆ వాళ్ళ దగ్గర ఆగిపోయింది, కొన్ని కంప్లీట్ స్టేజ్ లో ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ విజిట్కి వెళ్ళి ఏ గ్రామంలో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఫేజ్ వారీగా ప్రయారిటీ బేస్ లో ముందు తొందరగా సాల్వ్ చేయండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఇవాళ అర్జీలు కూడా లో వోల్టేజ్ సమస్యలు కానీ, స్తంభాల రిక్వైర్మెంట్ అని ఇవన్నీ వచ్చినాయి. త్వరగా చూసి ఏమేమి చేయగలము స్టార్ట్ చేయండి. వాళ్ళ ఉదయం వాటర్ కూడా వెళ్ళున్నాను, అక్కడ కూడా 2 వీధుల్లో పోల్స్ అడిగారు. లో లైన్ వైర్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ చెప్పుకున్నాను, అవి కూడా రెక్టిఫై చేయండి. అండ్ హౌసింగ్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఇది ప్రజలు కొన్ని ఇబ్బందులు ఏంటంటే చాలా వాళ్ళకి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళకి కొంత అవగాహన లేక లేదా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు. ప్లస్ వచ్చేది ఏంటి అన్ని అప్లై చేసుకుంటున్నారు ఆన్లైన్, ఏ వేసినామని ఎక్కడ అప్లై వాళ్ళకి ఏం చేయొచ్చు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లాగే ఐసిడిఎస్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ, పౌష్టికాహారం, ప్రెగ్నెన్సీ అయ్యి టేక్ కేర్ చేస్తున్నారు మీరంతా. అప్పుడు వాళ్ళందరినీ కలుస్తున్నారు కదా. సోషల్ వెల్ఫేర్ వాళ్ళు విజిట్కి వెళ్ళాలి మీరు. హాస్టల్స్ కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. సెలవులు కూడా ఒకసారి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. కమిషనర్ గారు ఉదయం వాటికి వెళ్ళాము, అక్కడ ప్రాబ్లమ్స్ చెప్పాను, అవి నాకు అప్డేట్ చేయండి. అండ్ ఒకసారి మీరు పార్క్ విజిట్ చేయమన్నారు. పార్క్ ఏంటంటే నేను వస్తున్నప్పుడు బాగుంటుంది, తర్వాత దాన్ని వదిలేస్తున్నారు. టౌన్ పార్క్ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, పీపుల్ వస్తారు, కోతులు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి అంటే మాత్రం యాక్సెప్ట్ చేయడం ప్రజలకు ఇబ్బంది అయ్యేలాగా. మీరు పార్క్ వెళ్ళి ఏం చేయొచ్చో చూడండి. ప్రాపర్ గా ఫెన్సింగ్ ఏర్పాట్లు, లైట్స్ అంతా ఉందా లేదా, ఎప్పటికప్పుడు విజిట్ వెళ్ళాలి. నేను చెప్పినప్పుడు విజిట్ వెళ్ళి మళ్ళీ మేము బిజీగా ఉంటాం, మీరు వదిలేస్తే అవ్వదు. ప్రతి నెల ఒక డే విజిట్ పెట్టుకొని వెళ్ళి అక్కడ పీపుల్ కూడా కలవాలి. నేను కూడా రేపు విజిట్ వస్తాను. అట్లాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కొత్త స్కీమ్స్ వచ్చినాయని మీరు పీపుల్ కలిసి చెప్తున్నారా? అప్లికేషన్స్, కొత్త పరికరాలు, ట్రాక్టర్స్ అవన్నీ కూడా మనకి శాంక్షన్ అవుతున్నాయి. అవన్నీ చెప్పి అవగాహన కల్పించి క్రాప్స్ గురించి కూడా అట్లా ఆర్గానిక్ ఒక గ్రూప్ మీటింగ్స్ పెడతా ఉండండి రైతులతో. ఈ గవర్నమెంట్ చేస్తున్న ఎన్ని మంచి పనులు ప్రజల్లో మోర్ తీసుకెళ్తుండాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే నేను అందరికీ చెప్పేది. ఓకే, ఆఫీసర్స్ అందరూ మాత్రం ప్రజల్ని ఎక్కువ తిప్పించొద్దు, తొందరగా ఏ పనులు చేసి పెట్టండి. ఈ క్లియరెన్స్ లో తీసుకున్నవన్నీ మళ్ళీ నెక్స్ట్ వాటికి అవ్వాలి. లేదా అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదో మీ సైడ్ నుంచి కూడా కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి.